హాయ్ ఫ్రెండ్స్, సుకన్య సమృద్ధి యోజన 2024 ఈ 2024లో అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి కొన్ని చేంజెస్ అయితే చేశారు. అవేంటో ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది ఎంత ముఖ్యం, ఇది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఎందుకు అంటున్నానంటే ఈ స్కీమ్ అనేది ఆడపిల్లల చదువు, అలాగే వాళ్ళ వివాహం ఆర్ ఆడపిల్ల ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ పేరెంట్స్కి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు January 22, 2015 చాలా మంచి స్కీమ్ అయితే తెచ్చేసింది. అదే సుకన్య సమృద్ధి యోజన. దీనివల్ల పేరెంట్స్కి చాలా ఆసరాగా ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి ఇంట్రెస్ట్ రేట్తో వేరే ఏ స్కీమ్ అయితే లేదు. చాలా మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఈ స్కీమ్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది. సో సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఎవరెవరికి అర్హత ఉండేది అనేది ఈ వీడియోలో నేను క్విక్గా డిస్కస్ చేసేసుకుంటాను. అండ్ మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో దట్ ఇలాంటి మంచి వీడియోస్ని నేను ఏం పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఈ వీడియోని అందరూ తెలుసుకుంటారు అండ్ అందరూ అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకుంటారు. ఫస్ట్ వన్, ఎవరెవరైతే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఓపెన్ చేయగలరు అంటే పేరెంట్స్ కానీ ఆర్ లీగల్ గార్డియన్ కానీ ఒక పాప మీద ఒక్క అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఎంతమంది ఆడపిల్లల మీద ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు అంటే 2 ఆడపిల్లల వరకు మాత్రమే ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. కానీ కొన్ని ఎక్సెప్షన్స్తో ఈ అకౌంట్ 3 కూడా అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే, మీకు ఫస్ట్ కాన్పులో ఆడపిల్ల పుట్టిందా అనుకోండి, మీరు వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఓపెన్ చేశారు. అండ్ రెండో కాన్పులో మీకు ట్విన్స్ అంటే 2 ఆడపిల్లలు పుడితే ఈ కేసులో మీరు వాళ్ళ 2 పేరు మీద కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అంటే టోటల్గా 3 ఓపెన్ అవుతుంది ఈ కేసులో. కానీ మీకు గనక ఫస్ట్ కాన్పులో ట్విన్స్ 2 ఆడపిల్లలు కనుక పుట్టారనుకోండి అండ్ వాళ్ళ పేరు మీద సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఓపెన్ చేశారు, బట్ సెకండ్ కాన్పులో ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఈ కేసులో మీరు ఆ సెకండ్ పుట్టిన ఆడపిల్ల పేరు మీద అయితే సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయలేరు. సో ఫస్ట్ కేసులో అయితే అప్లికబుల్, సెకండ్ కేసులో అయితే నాట్ అప్లికబుల్ అనమాట. ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏంటి అంటే, మీ పాప పుట్టిన దగ్గర నుండి తనకి 10 years వచ్చే వరకు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ 10 years దాటితే మాత్రం ఈ స్కీమ్కి అర్హులు కారు. సో మీరు 10 years లోపే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది వాళ్ళ పేరు మీద ఓపెన్ చేసేయాలి. ఈ స్కీమ్కి అందరు అప్లై చేసుకోండి అన్నా కదా, ఎందుకంటే ఈ స్కీమ్లో మీరు మినిమం కట్టాల్సిన అమౌంట్ వచ్చేసరికి 250 per annum అంటే సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే మినిమం అమౌంట్. అండ్ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసరికి 1,50,000 వరకు మీరు కట్టుకోవచ్చు సంవత్సరానికి. అండ్ ఈ మినిమం 250 అమౌంట్ అనేది ప్రతి ఇయర్ మీరు ఖచ్చితంగా కట్టాలి. ఒకవేళ మీరు మధ్యలో ఆపేశారు అనుకోండి, ఈ అకౌంట్ని మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కంటిన్యూ చేయొచ్చా అంటే ఎస్, చేయొచ్చు. కానీ మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఆపారో దానికి ఎక్స్ట్రా పెనాల్టీ కింద ప్రతి ఇయర్ 50 రూపీస్ చొప్పున పే చేయాలి. అంటే సపోజ్ మీరు ఒకవేళ 2 years మధ్యలో ఆపితే ఫస్ట్ ఇయర్కి 250 మినిమం అమౌంట్ ప్లస్ 50 పెనాల్టీ అమౌంట్, అండ్ సెకండ్ ఇయర్కి కూడా 250 మినిమం అమౌంట్ ప్లస్ 50 ఎక్స్ట్రా పెనాల్టీ అమౌంట్. అంటే టోటల్గా 2 yearsకి కలిపి 500 కట్టాల్సిన ప్లేస్లో 600 అయితే కట్టాలి. సో 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట పర్ ఇయర్కి వచ్చేసి. అండ్ తర్వాత అయితే మీ అకౌంట్ నార్మల్గానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సుకన్య సమృద్ధి యోజన టర్మ్ వచ్చేసరికి 15 years అంటే 15 ఏళ్ళు కట్టాలన్నమాట. అండ్ ఈ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసరికి 21 years అంటే సపోజ్ మీ పాపకి 5 years అనుకోండి, సో టోటల్గా 20 years వరకు ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీరు మనీ కట్టాలి. అండ్ పాపకి 21 years వచ్చిన తర్వాతనే మీరు అమౌంట్ అనేది తీయగలరు. ఫర్ సపోజ్
ఏదైనా అవసరం వచ్చి దీంట్లో అమౌంట్ని తీయాలి అనుకుంటే అప్పుడు మీ పాపకి 18 ఇయర్స్ కనుక వచ్చి ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 50% వరకు అయితే తీయొచ్చు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో సగం అమౌంట్ అనేది తీయొచ్చు. అండ్ యాజ్ యూజువల్గా పాపకి 21 ఇయర్స్ వస్తే మిగిలిన 50% అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ మీరు అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయొచ్చు అంటే బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేయొచ్చు. అలాగే అకౌంట్ని షిఫ్ట్ కూడా చేయవచ్చు అనమాట. ఒకవేళ మీరు బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి షిఫ్ట్ చేయాలన్నా లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్కి షిఫ్ట్ చేయాలన్నా ఆర్ఎల్స్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి షిఫ్ట్ చేయాలన్నా అలా కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ అకౌంట్కి అంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అంటే చాలా సింపుల్ అండి. మీ పాప యొక్క బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎవరైతే మనీని కడుతున్నారో వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ అండ్ ఫోటోగ్రాఫ్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ పాప యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని మంత్లీ అండ్ ఇయర్లీ ఎలా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు బ్యాంక్లో ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటే అవే మంత్లీ ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. అండ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఈ స్కీమ్ వల్ల మీకు ఒక ఫినాన్షియల్ ఇయర్లో అప్ టు 1,50,000 వరకు సెక్షన్ 80C ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఫైనల్ వచ్చే అమౌంట్ మొత్తంలో మీరు ఏం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టిన అమౌంట్ అండ్ వచ్చిన ఇంట్రెస్ట్ దేని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదనమాట. టోటల్గా మీకు అమౌంట్ ఎంతైతే వస్తుందో అది మొత్తం మీకే, ట్యాక్స్ అమౌంట్ అనేది ఏమీ వెళ్ళదు. అండ్ 2024లో ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మీద కొన్ని చేంజెస్ అయితే చేశారన్నా కదా, అది ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో ఈ అకౌంట్ ఈ సుకన్య సమృద్ధి యోజన మీద ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 8% ఉంది. అండ్ దాన్నైతే ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేసేసారు. 0.2% ఇంట్రెస్ట్ రేట్ పెంచి ఇప్పుడు దీని మీద 8.2% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తున్నారు. సో పర్ యానం సంవత్సరానికి వచ్చేసరికి 8.2% ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వస్తుంది ఈ స్కీమ్లో. అండ్ ఫైనల్లీ ఎగ్జాంపుల్లో మీకు ఈ స్కీమ్ వల్ల ఎందుకు బెనిఫిట్ అవుతారో అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఫర్ సపోజ్ మీరు కనుక ఇక్కడ కనిపిస్తున్న చార్ట్ని కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు మీ పాపకి 5,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ పర్ ఇయర్ 12 వేశాను. ఎందుకంటే ఇక్కడ మనం మంత్లీ కట్టాలనుకున్నాం కాబట్టి నేను అనేది అది వేశాను. సో డ్యూరేషన్ వచ్చేసరికి 15 ఇయర్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 8.2% అండ్ మెచ్యూరిటీ వచ్చేసరికి 21 ఇయర్స్. అప్పుడు టోటల్ మీరు కట్టిన అమౌంట్ వచ్చేసరికి 9 lakhs, ఇంట్రెస్ట్ వచ్చేసరికి మీరు కట్టిన అమౌంట్కి మొత్తం 18,73,059 రూపీస్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు 27,73,059 రూపీస్ అయితే వస్తుంది మీ పాప 21 ఇయర్స్కి వచ్చేసరికి. అదే సేమ్ మీరు మంత్లీ కాకుండా ఇయర్లీ కట్టాలనుకుంటే నేను ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఇందాకలాగా కాకపోతే ఇయర్లీ వేస్తున్నాను అనమాట. సో ఇయర్లీ 60,000 కడితే మీరు కట్టిన టోటల్ అమౌంట్ 9 lakhs, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 19,72,848 రూపీస్ అయితే వస్తుంది. అండ్ టోటల్గా మీకు 28,72,848 అనేది వస్తుంది మీ పాప 21 ఇయర్స్కి వచ్చేసరికి. సో ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పిన అమౌంట్ ఈ ఎగ్జాంపుల్లో కట్టే అమౌంట్ కూడా ఒకటే. కాకపోతే ఇంతక ఎగ్జాంపుల్లో మనం కట్టింది మంత్లీ అండ్ ఇక్కడ ఇయర్లీ. కానీ డిఫరెన్స్ చూస్తే ఇయర్లీ కట్టిన దాంట్లో మీకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. బికాజ్ ఇయర్లీ అంటే మీరు ఎక్కువ అమౌంట్ కట్టేస్తున్నారు కదా ఒకేసారి, అందుకని మీకు డిఫరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. సో మీకు కుదిరితే కనుక ఇయర్లీ ఆప్షన్ అనేది పెట్టుకొని కట్టుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది మంత్లీ కంటే కూడా. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ స్కీమ్ వల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో అనేసి. అండ్ మీకు కూడా ఒక ఆసరాగా ఉంటుందన్నమాట. మీ పాపకి 21 ఇయర్స్ వచ్చేసరికి మీ దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ఈ స్కీమ్లో మీరు మోసపోవటం అనేది ఉండదు. బికాజ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి వీళ్ళే దీనికి గ్యారంటీ అనేది ఇస్తారు.
అండ్ మీరు అమౌంట్ ఎక్కువ కట్టుకోలేకపోతే మినిమం అమౌంట్ 250 పర్ ఇయర్ కట్టుకున్నా సరే మీకు రిలీఫ్గా ఉంటుంది. మీ పాప ఒక ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి అండ్ తను 21 ఇయర్స్ వచ్చేసరికి మీ దగ్గర అయితే కొంత అమౌంట్ ఉంటుంది కాబట్టి మీకు కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ స్కీమ్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.